నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. పోలవరం మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం వైకాపా నాయకులతో కలిసి మంగళవారం అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పార్టీ తరపున ₹1,00,000 ప్రస్తుత సాయంగా ప్రకటించారు. బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని నా అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీకి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడగా వైకాపా పార్టీ బాధిత కుటుంబానికి అండగా నిలబడటంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఈ రోజు ప్రజలంతా కూడా మన మీద తిరుగుబాటు చేస్తారేమో, మనం పరిపాలించడంలో వైఫల్యం చెందాం, అది దొరికిపోయాం కాబట్టి దీన్ని మరల్చాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్నటువంటి దాంట్లో భాగంగానే మరి నేడు ఎవరైతే మనకున్నటువంటి మరి జోగి రమేష్ గారిని వారి వారి సతీమణి గారిని వారిని మరి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి మరి అక్రమ మద్యం కేసులు అరెస్ట్ చేసి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని మనం చేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఓ మాట చెప్పారు, ఎవరైనా ఎక్కడైనా బెల్ట్ షాప్ పెడితే నేను బెల్ట్ తీసేస్తాననే మాట చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా ఉండగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే అది అనధికార పార్టీ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి నిజంగా ఒక 5 మరి కుటీర పరిశ్రమల్లో మరి లిక్కర్ ఫ్యాక్టరీలు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి 18 నెలలుగా మద్యం అమ్మేస్తుంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే మీకున్నటువంటి మంత్రిని ఇప్పటికే మీరు ఎక్సైజ్ మంత్రిని బర్తరఫ్ చేయాలా, అలాగే ఈ వైఫల్యాలకు కారణం అవుతున్న హోమ్ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలా. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయలేకపోతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. గతంలో హోదా కలిగినటువంటి రాజకీయవేత్తలు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తించలేకపోతే వారి మీద ఒక అభియోగం వస్తే వారు తప్పుకొని హోదాగా వ్యవహరించేవారు. ఇవాళ పూర్తిగా మరి సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే మరి సుమారు 5 కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అక్రమ మద్యం బెల్ట్ షాప్ అయితే వేరు, కానీ అక్రమ మద్యం డిస్టిలరీలు పెట్టి 5 జిల్లాల్లో ఇబ్రాహీంపట్నంలో, పాలకొల్లో, అమలాపురంలో ఇట్లా మరి సంపద సృష్టిస్తాననే విధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ మద్యం వ్యాపారస్తులుగా తయారు చేసేసి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి చేసేస్తూ ఉంటే దానికి మీరు అరెస్ట్ చేయవలసినటువంటిది జోగి రమేష్ గారిని కాదు, మీకున్న అసమర్థ మంత్రిని బర్తరఫ్ చేసి నువ్వు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి కేవలం ఈ విషయాలే కాదు, వచ్చినటువంటి 18 నెలల్లో ప్రజలకి రక్షణ కల్పించడంలో కానీ లేదా డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయడంలో కానీ ఇవాళ అధికారులని కంట్రోల్ చేసి వారి చేత పనులు చేయించడంలో కానీ పూర్తిగా అవినీతిమయంలో ఈ రాష్ట్రం మగ్గిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్న ప్రజలందరికీ అండగా దండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. తప్పనిసరిగా మన మెడికల్ కాలేజీ ఉద్యమాలు కానీ లేదా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మే కార్యక్రమం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాబోయేటువంటి కాలంలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తూ వారి పోరాట ఫలితమే ఇవాళ ఈ గ్రామంలో ఎవరైతే మరి మైనర్ బాలిక అత్యాచారానికి గురైందో కొంతమేరకైనా ప్రభుత్వం కూడా దిగొచ్చింది. మరి ఇట్లాంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి, కానీ అవి కూడా బహిర్గతం కావట్లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి యొక్క కబంధ హస్తాల్లో కీచకుల యొక్క ఇదిలో నలిగిపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా నారా చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వంలో ఒకవైపున మన మహిళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మరి ఈ రోజున వన్డే మ్యాచ్ల్లో మరి వారి యొక్క ప్రతిభ చూపించి గర్వకారణంగా చెప్పుకునే పరిస్థితిలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ రకంగా జనసేన లేదా ఈ కూటమి ప్రభుత్వంలో కీచకుల యొక్క చేతుల్లో ఇట్లాంటి మరి మైనర్ బాలికలు ఇవాళ వారిని చిదిమేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి తగినటువంటి మూల్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని మనవి చేస్తూ ఏదైతే నేను వచ్చిన మంత్రి గారు ఇంకా ఉన్న పెద్దలు వచ్చారు వారు ఒకవైపున చేస్తూనే మా మీద అక్కసులు ఇచ్చేస్తున్నారు. ఏమని మీరు ఏదైతే మరి కేవలం హత్య రాజకీయాలు చేస్తున్నారని
ఇవాళ ఎక్కడ కూడా హత్య రాజకీయాలు మేము పాల్పడట్లేదు. ఇవాళ ఈ 18 నెలల్లో ఇదే అమలాపురంలో ఎప్పుడూ జరిగిన విధంగా ఒక వ్యక్తిని ఒకసారి కొట్టినటువంటి సందర్భం ఉంది, అలాగే కాళ్ళతో కట్టి కొట్టిన సందర్భం ఉంది. మళ్ళీ రెండోది నిన్నగాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఏదైతే మన ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో అందరూ కూడా ఏదో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నదమ్ముల మాదిరిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక వ్యక్తిని నీచాతి నీచంగా దారుణంగా ఒక మొత్తం కత్తితో చెక్కేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికి వారం రోజులైనా కనీసం 5 బృందాలు వేసామని చెప్తున్నారు, కానీ ఎక్కడ దానికి సంబంధించి పట్టుకున్న దాఖలా లేవు. అలాగే మద్యం విషయంలో కూడా ఎవరైతే జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో తంబళపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని ఇవాళ లోకేష్ ఇంట్లో దాచిపెట్టేసి జనార్దన్ రావునేమో పోలీస్ స్టేషన్లో పెట్టి అతని చేత వెనకాల నుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఆడిస్తూ ఈ రాష్ట్రంలో ఒక వికృతమైన చేష్టలు ఈ యొక్క వయసు మళ్ళిన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఆయనకి రిటైర్మెంట్ అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని భక్షిస్తే ప్రజలకు అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా నష్టపోయినటువంటి ఏదైతే మొన్న తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు కూడా ఆ యొక్క సొమ్ములు ఎగ్గొట్టడం కోసమే వారికి నష్టపరిహారం ఇవ్వకుండా డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 70,000 ఎకరాలు నష్టపోయినటువంటిది మీ అధికారులు ఇచ్చిన అంచనే. ప్రతి ఒక్కరికి మీరు ప్రతి దాని కింద కొనాలా, వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేద్దంటే నష్టపరిహారం ఇచ్చిన వారికి మేము మళ్ళీ ఏదంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ప్రభుత్వం మేము కొనలేమనేటువంటి మాట ఇప్పటికే చెప్తున్నారు అధికారులు. మొన్న యూరియా ఇవ్వడానికి చేతులెత్తేసిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేడు ధాన్యాన్ని కొనడానికి కూడా ముందుకు రాకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయింది. తప్పనిసరిగా ప్రతి రంగు మారిన బియ్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 358 కోట్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఇచ్చాం. అట్లాంటిది ఇవాళ ₹1 ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత వల్ల రైతులకు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఇవాళ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రైతాంగం 358 కోట్ల రూపాయలు నష్టపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రకంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేశారు కనుక ఆ రోజు ఆ డబ్బు వారికి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకుండా ఈ కార్యక్రమం చేయకపోవడం వల్ల అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి రైతాంగం అలాగే అరటి రైతులు అందరూ కూడా నష్టపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇన్సూరెన్స్ ఇవాళ ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ధాన్యం రంగుమారిన ధాన్యం దగ్గర మొదలుపెట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇచ్చి ప్రతి ధాన్యం కింద కూడా కొనాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.